హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో తెలియడం లేదు. కంటెస్టెంట్స్ చప్పగా ఉన్నారు, ప్లేసులు సెట్ అయిపోయాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మా స్టార్ నుండి సీరియల్ ఆర్టిస్టులు వచ్చి ఏవో గేమ్స్ పెట్టి వెళ్ళిపోతున్నారు. సీరియల్స్ నచ్చగే కదా సామి నీ షో చూసేది, నువ్వేంద్ర అంటే మళ్ళీ సీరియల్స్ వాళ్ళనే చూపిస్తున్నావు. నాకు తెలిసి టీఆర్పీ పూర్తిగా పడిపోయింది. సీజన్ ఫస్ట్ నుండి 7 వరకు ఇలా హౌస్ లోకి ఎవరు రాలేదు. లాస్ట్ వీక్ కూడా కొంచెం సీరియస్ గానే కంటెస్టెంట్స్ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగాయి. మిగతా సీజన్స్ లో పోటీ ఎలాగుండేది, లాస్ట్ మినిట్ వరకు ఎవరు గెలుస్తారో తెలిసేది కాదు. ఇప్పుడు పూర్తిగా వార్ వన్ సైడ్ చేసింది BB8 నాకు సార్. ఇప్పుడేం జరిగింది, ఎవరు టీఆర్పీ పడిపోతుంది, ఎవరు నష్టపోతున్నారు? BB8 ఎప్పుడు ఎవరినో ఒకరిని పైకి లేపడమే సరిపోయింది. ఇప్పుడు ఓటింగ్ ఎలా ఉంది, నిఖిల్ కి కంప్లీట్ గా ఉంది, చాలా ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది. ఎందుకని ఈ విపరీతమైన పిఆర్లు? నెక్స్ట్ కన్నడ స్టేట్ నుండి వేసి పడేస్తున్నారు ఓట్స్. గేమ్ చూడకపోయినా మా కన్నడ వాడు గెలవని అనుకుంటున్నారు. ఇప్పుడు నిఖిల్ గెలిచిన కిక్ ఉండదు. సోషల్ మీడియా ద్వారా, ప్రచారాల ద్వారా, ఫేక్ ఓటింగ్ ద్వారా ఓటింగ్ మొత్తం నిఖిల్కే పడుతోంది. నెక్స్ట్ గౌతమ్, వీరిద్దరికే ఓట్ షేర్ చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరికీ 4-5% మాత్రమే పడుతున్నాయి. ఇంకేమి గేమ్ బాబు. అసలు నిఖిల్ ఎప్పుడైనా మాట్లాడడం క్లియర్ గా చూసారా? అతను సీరియల్స్ లో వీడియోస్ లో చూసిన దాన్ని బట్టి చెప్పవచ్చు. బయట నిఖిల్ అలా ఉండడు. అఖిల్ సార్థక్ చెప్పినట్లు BB టీం ఆల్రెడీ విన్నర్ అనుకుని లోపలికి పంపించారేమో అనిపిస్తుంది. నాకైతే సీరియల్స్ ని చూసినట్టు ఉంది, BB8 చూసినట్టు లేదు. BB8 లో సరైన కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేయలేదు. బిగ్ బాస్ 7 లాస్ట్ మినిట్ వరకు చాలా యాంగ్జైటింగ్ గా ఉండేది. వైల్డ్ కార్డ్స్ వచ్చే కొంతవరకు బెటర్ గా చెప్పొచ్చు. అసలు మొత్తం అవినాష్ నడిపిస్తున్నాడు, అందరినీ డమ్మీ చేశాడు. బిగ్ బాస్ అవినాష్ ని నెత్తిన పెట్టుకుంటున్నాడు. ఇక ఎందుకు లైవ్ సీరియల్స్ నడిపించడం, విన్నర్ తెలుసుగా, ఇక ఎందుకు వారం వేస్ట్. ఇక 3 days అయినా మంచిగా కంటెంట్ ఇస్తారేమో చూద్దాం. ఇక యాజ్ యూజువల్ గా టాప్ లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్ లో గౌతమ్, థర్డ్ లో ప్రేరణ, ఫోర్త్ లో నబీల్, ఫిఫ్త్ లో అవినాష్ ఉన్నారు. మొత్తం ఓటింగ్ లో గౌతమ్ కి నిఖిల్ కి కలిపి 80% ఓటింగ్ అయితే జరుగుతోంది. మిగతా కంటెస్టెంట్ చాలా తక్కువ ఓటింగ్ అయితే జరుగుతోంది. ఇలా ఏ సీజన్ లోనూ జరగలేదు. ఇదంతా పిఆర్ల మహిమ. తెలుగువారి మనోభావాలను ఎక్కడైనా గుర్తించండి, గెలిపించండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.